అలాగే మీకు మెడికల్ హబ్ కింద ఇవాళ ఆరిలోవాలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ రావటం, అలాగే యూనివర్సిటీస్, కొత్త యూనివర్సిటీస్ రావడం, ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్నాయి కదా. 100% మేము చేసేస్తున్నాం అనలేదు, కానీ మ్యాక్సిమం యూత్కి ఈరోజు ఉపాధి అవకాశాల కోసమే మా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఇప్పుడు విషన్ విశాఖ కూడాను రీసెంట్గా దాన్ని కూడా రిలీజ్ చేశారు. దాంట్లో కూడా వీళ్ళు ప్రత్యేకించి ఏదైతే 1,05,000 కోట్లతోనే దానికి సంబంధించినవి అంత ముందు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు మనం ఇవ్వగలిగితే మనకున్న సీవేస్, ఎయిర్వేస్, రైల్వేస్, రోడ్వేస్ వీటన్నిటిని ముందు అవసరమైన ఫ్లైఓవర్స్ కావాలి, అవసరమైన 6 లైన్ రోడ్స్ కావాలి, అవసరమైన ఫ్రైట్ కారిడార్ సంబంధించినవన్నీ ఉంటే ఇవాళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కలిపి మనకి ఈరోజు మనకు వచ్చి పెట్టుకునేవి.